మామిడి తోటల్లో మంచి దిగుబడులు మరియు నాణ్యమైన కాపు కోసం చెట్లకు సరియైన కుప్పం కత్తిరింపులు చాలా అవసరం. మొక్క నాటిన తర్వాత కింద నుంచి సుమారు 50 సెంటీమీటర్ల వరకు కొమ్మలు రానివ్వకూడదు. ఆ పైన ప్రధాన కాండంపై 2 నుండి 3 బలమైన కొమ్మలను మాత్రమే ఉంచి మిగిలిన వాటిని తొలగించాలి. పక్క కొమ్మల పొడవును సుమారు 80 సెంటీమీటర్ల వరకు ఉంచి చివరలను కత్తిరించడం ద్వారా చెట్టుకు సరియైన ఆకారం వస్తుంది. పెద్ద చెట్లలో ప్రతి సంవత్సరం మామిడి కోత పూర్తయిన తర్వాత 15 రోజుల విరామం ఇచ్చి జూన్ జూలై నెలల్లో అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు మరియు రెమ్మలను తొలగించాలి. దీని ద్వారా చెట్టు లోపలికి గాలి, వెలుతురు మరియు సూర్యరశ్మి బాగా చేరి మంచిగా పుష్పించడము మరియు కాపు ఏర్పడుతుంది. కత్తిరించిన వెంటనే గాయాలపై 1% బోర్డో మిశ్రమము లేదా కాపరాక్సీ క్లోరైడ్ పేస్టును పూయాలి. కొమ్మలను ఎల్లప్పుడూ 45 డిగ్రీల కోణంలో కత్తిరించాలి. చిన్న కొమ్మలకు సికేచర్, పెద్ద కొమ్మలకు రంపము లేదా మోటార్ రంపమును ఉపయోగించాలి. శాస్త్రీయంగా మామిడిలో కొమ్మ కత్తిరింపులు చేయడం ద్వారా చెట్టు యొక్క ఆరోగ్యం మెరుగుపడి అధిక దిగుబడులు మరియు నాణ్యమైన మామిడి పండ్లను పొందవచ్చును.